దొంగలే దొంగ దొంగ అని ప్రచారం చేస్తారని నాకు ఇన్ని రోజులు తెలియదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూస్తే నాకు అలాగే అనిపిస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం దొంగోట్లు నమోదు చేస్తూ ఉంది అని నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సంఘానికి వీళ్ళెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగోట్లు ఉన్నాయని వీళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, అబద్ధాలు చెప్పడానికైనా ఒక పద్ధతి ఉండాలి. ప్రతి నిత్యం కూడా అబద్ధాలు చెప్పే నువ్వు చంద్రగిరి నియోజకవర్గంలో 2019లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు గత ఎన్నికలలో నమోదయ్యాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నిజంగా ప్రజలందరికీ నిజాలు తెలియాలి. చంద్రగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో 2,98,000 ఓట్లు, ప్రస్తుతం 3,08,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 9,500 ఓట్లు మాత్రమే అక్కడ ఎక్కువగా ఇప్పుడు నమోదయ్యాయి. కొత్త ఓటర్లు 9,500 మాత్రమే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు 1,00,000 దొంగ ఓట్లు అంటున్నాడు. అయ్యా నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్నోట్లున్నాయి, ఇప్పుడు ఎన్నోట్లున్నాయి, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకోగలరు, సమాచార శాఖ చట్టం కింద నిజాలు తెలుసుకోగలరు. మరి ఇంత దారుణంగా నువ్వు అబద్ధాలు చెప్పేస్తున్నావే. మరి నువ్వు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కు నాన్ లోకల్స్. కానీ పవన్ కళ్యాణ్ తన జనసేన ఆఫీసు పేరుతో ఓటు నమోదు చేయటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ను దొంగ అనరా, ప్రజలను మోసం చేయటం అనరా? ఒక చోట నువ్వు ఓటు వేసి, తెలంగాణలో ఓటు వేసి ఇక్కడ మళ్ళీ ఓట్లు నమోదు చేసుకుంటుంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో కాపురం ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్. చంద్రబాబు, లోకేష్ కూడా హైదరాబాదులో కాపురం ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్స్. మరి మీరు ఇక్కడ ఓటు ఎలా నమోదు చేసుకుంటారు? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎక్కడైతే కాపురం ఉంటారో అక్కడ మాత్రమే ఓటు ఇవ్వాలి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హైకోర్టు మొన్న తీర్పిచ్చింది, ఎక్కడైతే వాళ్ళు రాత్రిపూట బస చేస్తారో, నిద్రపోతూ ఉంటారో అక్కడ, అంటే ఎక్కడైతే కాపురం ఉంటారో, ఎక్కడైతే రాత్రుల్లో నిద్రపోతుంటారో అక్కడ మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అని అర్థం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీరు ఎలా ఓటు నమోదు చేసుకున్నారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ప్రతినిత్యం కూడా చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు యొక్క అనే ప్రజాస్వామ్యంలాగా మీరు చంద్రబాబు కోసమే మీ జీవితాన్ని దారబోసినట్లు ఈరోజు చంద్రబాబుకు మీ పార్టీని పూర్తిగా అమ్మేశారు. చంద్రబాబు ఏది చెప్తే దానికి మీరు తలూపుతూ, గంగిరెద్దులాగా తలూపుతూ మీరు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు ఏం చెప్తున్నాడు, అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ మరియు ఈ నాగబాబు ఇద్దరూ కూడా దొంగోట్లు తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నమోదు చేసుకోవటం చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నాన్ లోకల్స్ కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్, నాగబాబుల యొక్క నిజ చరిత్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు దొంగలే దొంగ 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 అని అరుస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఈరోజు వైసీపీ దొంగోట్లు నమోదు చేస్తూ ఉంది అని చెప్పటం చాలా చాలా ఆశ్చర్యకరం. నిజాలు చెబితే అతికినట్లుండాలి, నిజాలు చెబితే ప్రజలు నమ్మేటట్లు ఉండాలి. ఇంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారే మీరు. మళ్ళీ అధికారం కోసం వెంపర్లాడుతూ మీరు ఎన్ని దారుణాలైనా చేస్తారు అని మేము ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.